హాయ్ ఫ్రెండ్స్! ఇవాల్టి కథలో మనం దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో చూసి తెలుసుకుందాం రండి. దేవా, నేనెంతగానో ప్రయత్నిస్తున్నాను ఉద్యోగం కొరకు. కానీ ఎందుకో తెలియదు, నాకు ఏ ఉద్యోగమూ దొరకడం లేదు. కనీసం ఈ ఉద్యోగంలో అయినా మీరు సహాయాన్ని దయచేసి నాకు తోడుగా ఉండండి దేవా. మీ యొక్క కృపను నాకు మెండుగా దయచేయండి. Okay, we'll get back to you. ఎంత కష్టపడి ప్రయత్నించినా ఏ ఉద్యోగమూ నాకు దొరకడం లేదు. అసలు ఇటువంటి శోధనను దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. దేవుడు నిజంగానే నాకు తోడుగా ఉన్నాడా? అరే! ఇదేదో కంపెనీకి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నట్టున్నాయి. దీనికి అప్లై చేసి చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. Okay, please wait. We will let you know. Rajini, you are selected. Rest all can leave. ఎంత ప్రయత్నించినా ఆ దేవుడు నా మీద కృప చూపించడం లేదు. అయినా ఇంకా నా దగ్గర ఇక్కడ ఉండే ఓపిక సహనం రెండూ లేవు. ఇవన్నీ చూసి ఇంత ప్రయత్నం చేసినా కూడా నాకు ఎటువంటి ఉద్యోగమూ దొరకడం లేదు. ఇక నేను ఊరికి వెళ్ళిపోయి అమ్మకి ఏదొక సహాయంగా ఉంటాను. ఇక ఖర్చు కూడా చాలా అవుతుంది. పెట్టేంత స్తోమత అమ్మ దగ్గర లేదు. Few days later. దయ్యా, ఏంటమ్మా, ఎందుకింత బాధపడుతున్నావు? అమ్మా, నేను చేసిన కష్టమంతా వృధా అయిపోయింది. సిటీకి వెళ్ళి ఉద్యోగం కోసం ఎంతో శ్రమపడ్డాను. కానీ ఎక్కడా నాకు ఉద్యోగం దొరకలేదు. దేవుడు నాకు సహాయం చేస్తాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు భయంగా ఉంది అమ్మా. నా జీవితంలో ఎప్పటికైనా మార్పు ఉంటుందా అసలు? అమ్మా, మనం దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచాలి. తనని ప్రేమించు వారికై దేవుడు అన్నిటినీ మేలుగా మారుస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28లో ఉన్నట్లుగా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు. చివరికి అంతా మేలు జరుగుతుంది. సరేదయ్యా, నేను పనికి వెళ్ళొస్తాను. ఈలోపు నువ్వు విశ్రాంతి తీసుకో. అవును, అమ్మ చెప్పినట్టు దేవుని మీద విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. దేవుడే తోడుగా ఉంటాడు. అమ్మ కష్టంలో ఆర్థికంగా నేను ఎలాగూ పాలు పంచుకోలేకపోతున్నాను. కనీసం అమ్మకు ఇంటి పనుల్లో అయినా సహాయంగా ఉంటాను. అమ్మ తిరిగి వచ్చేసరికి ఇంటి పనంతా పూర్తి చేసి అమ్మకి కొంచెం భారాన్ని తగ్గిస్తాను. పైగా అమ్మకి ఆరోగ్యం కూడా అసలేం బాగోవడం లేదు. అమ్మకు నేను ఉద్యోగం చేయకుండా అయితే ఆపలేను. కానీ ఏదొక విధంగా అమ్మ పని భారాన్ని అయితే తగ్గించగలను కదా. నేను అమ్మకు సహాయం పడతాను. కానీ ప్రస్తుతం అమ్మ పరిస్థితి అయితే పర్వాలేదు. భవిష్యత్తులో అమ్మకి బాగోనప్పుడు డబ్బు ఏ విధంగా వస్తుంది? నాకేమో ఎటువంటి ఉద్యోగమూ లేదు. అమ్మ ఏమో కష్టపడకుండా పూట గడిచేలాగా లేదు. దేవా, నీపైనే భారమంతా పెడుతున్నాను. ఇక నీ మీదే ఆధారపడి ఉన్నాం. నీ బిడ్డలను నీ కాపుదలలో రక్షించు దేవా. హాయ్ దయ్యా. హాయ్ రమా, ఎలా ఉన్నావు? ఏంటి చాలా సంతోషంగా కనపడుతున్నావు? ఏదైనా గుడ్ న్యూసా? అవును దయ్యా, నువ్వు చెప్పినట్టే నేను ఎంతో విశ్వాసంతో దేవుని ప్రార్థించాను. ఆ దేవుడు నా ప్రార్థనలు విని నాకు సమాధానాన్ని కలుగు చేశాడు. నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రైజ్ గాడ్, చాలా మంచి న్యూస్ చెప్పావు రమా. కంగ్రాచులేషన్స్. అంతా ఆ దేవుని కృపదయ్యా. సరే దయ్యా, ఇక నేను ఉంటాను. బాయ్. నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతున్నారు. అందరికీ మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. కానీ నన్నే దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? నాకు అర్థం కావడం లేదు. నా ద్వారా దేవుణ్ణి తెలుసుకున్న వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. కానీ నాకు మాత్రం ఎందుకు దేవుడు ఆశీర్వాదాలను ఇవ్వడం లేదు? దయా, పాస్టర్ గారు,
నీ మనస్సులో ఎటువంటి సందేహములు పెట్టుకోకుండా దేవుని యందు విశ్వాసము ఉంచు. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కానీ పాస్టర్ గారు, నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, కానీ ఫలితం లేదు. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయన మనకు నచ్చిన విధంగా కాక మనకు అవసరమైన విధంగా ఆశీర్వదిస్తాడు. దేవా, నా స్నేహితుడవు నీవే. నా పట్ల నీ ఉద్దేశాలను నా జీవితంలో నెరవేర్చు. నీ సమయం కొరకు వేచి ఉండే సహనంతో నన్ను నింపుమయ్యా. ఆవగించంత విశ్వాసం ఉంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది కదా. అట్టి విశ్వాసంతో నన్ను నింపుము తండ్రి. నా హృదయంలో ఉన్న వేదనను తొలగించు. ఈ భారాన్ని మోయలేనయ్యా. ఈ కట్లను తెంపుము దేవా. నీవే నాకు సహాయకుడిగా, నా మార్గదర్శకుడిగా ఉండు తండ్రి. ఆమెన్. Few months later. మేడం, యాక్చువల్గా మీ మదర్ ట్రీట్మెంట్కి 2 lakhs ఖర్చు అవుతుంది. బట్ ఇది మీ కంపెనీ ఇన్సూరెన్స్ కవరేజ్లో కవర్ అయిపోతుంది. హే దయా, ఏంటి నువ్వు ఇక్కడున్నావు? హే, హాయ్ లూసీ, ఎలా ఉన్నావు? మరి అదేం లేదు లూసీ, అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇక్కడ అడ్మిట్ చేశాము. అయితే ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుందన్నారులే అమౌంట్. సో ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగా దయా, మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అన్నట్టు నీకు అసలు జాబ్ వచ్చిందా ఇంతకీ? అవును లూసీ, నాకు రీసెంట్గానే జాబ్ వచ్చింది. సరైన సమయానికి దేవుడు నాకు ఈ ఉద్యోగాన్ని అందచేసి ఆర్థికంగా ఎంతో సహాయాన్ని దయచేశాడు. ఆ సమయంలో ఉద్యోగం లేదని, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదని ఎంతగానో బాధపడ్డాను. కానీ ఆ సమయంలో దేవుడు ఎందుకు ఉద్యోగాన్ని నాకు ఇవ్వలేదనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ సమయంలో గనుక నేను ఉద్యోగంలో ఉండి ఉంటే అమ్మకు అస్సలు సమయం ఇవ్వలేకపోయేదాన్ని. అమ్మ ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయేది. అలా కాకుండా దేవుడు నాకు ఈ సమయంలో ఉద్యోగాన్ని ఇచ్చి ఆర్థికంగా నేను అమ్మకు సహాయంగా ఉండేలాగా చేశాడు. మన పట్ల దేవుని ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవని నేను గ్రహించాను. విశ్వాసం పెట్టిన వానికి దేవుడు ఎప్పుడూ దారులు తెరిచి చూపిస్తాడు. దేవునికి అసాధ్యమైనదేదియూ లేదు. మన ప్రయత్నాలకు ఆయన ఆశీర్వాదాలు కలిసి వస్తే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. The end.